నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయలసీమను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు కృషిని కొనసాగిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ 7వ తేదీన ప్రతి పాఠశాలలో నిర్వహించాలి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్. ఆరుబయట మల విసర్జన ఆపివేసి మరుగుదొడ్డును వినియోగిస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. రాయలసీమను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు తన కృషిని కొనసాగిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యువగలం పాదయాత్రలో ప్రకటించిన మిషన్ రాయలసీమ అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టామని గుర్తు చేశారు. ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఐఐటి, ఐజర్, అదే మరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి, త్రిబుల్ ఐటి కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష, రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90% డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష, రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్ గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూస్ కేసెస్ తయారు చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తీసుకుంటున్నాను. మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రైతులకు దశాబ్దాలుగా మెరుగైన విద్యుత్ సేవలు అందించిన ఆర్ఎస్కో భవిష్యత్తును గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వెనుకబడిన ప్రాంతంలో 100% విధీకరణ చేయడం కోసం డిస్క్ను ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. 2019 వరకు లాభాల్లో నడిచాయని పేర్కొన్నారు. 1964 సహచార చట్టాల కింద ఈ డెస్కోలు ఏర్పడ్డాయి అధ్యక్ష. దీని ఉద్దేశం ఏంటంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో 100% విద్యుదీకరణ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 6-7 ఉండే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 4 ఉంటే అందులో ఇప్పుడు 3 మనకి పనిచేస్తున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం, మరి చీపురుపల్లి, అనకాపల్లి అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం దీన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎవరికి తెలియదు అధ్యక్ష, ఇది ఒక ఇండివిజువల్ సంస్థ. ఆ ప్రాంతంలో 100% విద్యుదీకరణ ఇచ్చి లాభాల బాటలో నడవడానికి అనేక విధాల ప్రయత్నం చేసి ముందుకెళ్ళినటువంటి సంస్థ అధ్యక్ష. ఎంత దుర్మార్గులంటే దీన్ని కూడా విడిచిపెట్టలేదు. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నంత వరకు ఈ 3 అధ్యక్ష లాభాల్లో నడిచాయి అధ్యక్ష. 19 వరకు లాభాల్లో నడిచాయి. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏపీఆర్సీకి ప్రతి సంవత్సరం పెర్మిషన్ గురించి, లైసెన్స్ గురించి అప్లికేషన్ పెట్టుకోవాలి అధ్యక్ష. కావాలని చెప్పి అనకాపల్లి దానికి ఆలస్యం చేశారు లైసెన్స్ కి అప్లై చేయడానికి. ఎప్పుడైతే ఆలస్యం చేశారో ఏపీఆర్సీ వాళ్ళు ఇమీడియట్ గా దీన్ని డిపార్ట్మెంట్ లోకి మార్చేశారు.
అప్పటి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంక్లూడ్ అయి కొల్యూడై ఈ 3 రెస్కోల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అందులో అనకాపల్లిది ఏదైతే ఏపీఆర్సీకి ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎప్పుడైతే లైసెన్స్ లేట్ అయిందో ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి లేఖ రాసి 2021, 22, 23 సంవత్సరానికి లైసెన్సు మినహాయింపు ఇవ్వమని ఒక లెటర్ రాశారు అధ్యక్ష. లెటర్ రాస్తే ఏదైతే ఆ లెటరు ఆర్ఈసిఎస్ అనకాపల్లి ఏదైతే ఏపీఆర్సీ లైసెన్స్ ఇవ్వడం లేదని ఏపీ హైకోర్టులో కేసు కూడా వేశారు అధ్యక్ష. ఎప్పుడైతే లైసెన్స్ ఇవ్వలేదు, కేసు వేసిన తర్వాత వాళ్ళు ఏపీఆర్సీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. జాతీయ విద్యుత్ పాలసీ మరియు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఏపీఆర్సీకి మరి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఏపీఆర్సీ కోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఒక 10 రోజులతో క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ 7వ తేదీన ప్రతి పాఠశాలలో నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ కోరారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ వీక్షణ సమావేశం నిర్వహించారు. వీక్షణ సమావేశం ద్వారా జిల్లా నుండి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హాజరయ్యారు. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ శశిధర్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి 5 పాఠశాలను ఎంపిక చేసి అందులోని విద్యార్థులందరికీ హెల్త్ కార్డు ఇస్తామన్నారు. ఒక బడి వైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు కార్యక్రమాలు నిర్వహణపై ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులపై చర్చించాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఘనంగా ఆహ్వానించాలన్నారు. ప్రజాప్రతినిధులంతా ఒక పాఠశాలలోనే కాకుండా ప్రతి పాఠశాలలోనూ ఎవరో ఒకరు హాజరయ్యేలా చూసుకోవాలన్నారు. ఆ పాఠశాల నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల్ని ఆహ్వానించాలన్నారు. ఆ పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను ఆహ్వానించాలన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పై విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించిన తదుపరి విద్యార్థుల తల్లులతో రంగవల్లులు ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనంలో తల్లిదండ్రులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలను గుర్తిస్తూ 3 స్టార్, 2 స్టార్, 1 స్టార్ కేటగిరీలో ఆయా పాఠశాల ఉంచాలన్నారు. నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ విషయాల్ని తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. పాఠశాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఆఫర్ ఐడి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీక్షణ సమావేశంలో జిల్లా నుండి విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రూప్ లో ఐదర్ మీ ఆర్ విజయ్ ఆర్ శ్రీని, we will only 3 be posting some messages. So 7th వరకు there's lot of preparatory activity which has to be done. దాన్ని వదలద్దండి, ఎందుకంటే దీని మీద మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా చాలా సిస్టమాటిక్ గా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. I want all the collectors to be on the right side. Good feedback. We want every collector to be in the బాగా చేశారు అనిపించుకోవాలి. So please read the instructions, very simple. We are massive with it. Imagine 45, 38 lakh children plus another parents. Mother, father, collective, we are talking about mobilization of about 1 crore plus. Prati school lo, prati locality lo, prati colony lo untadi. This meaning just to drive home the point that this is a very serious program. Date has been fixed. CM garu over 2 locations already we have told him. Today, tomorrow, ఏ జిల్లాకి వెళ్తారైతే అనేది we will talk to the collector. But before going into much details, because some collectors have some other engagements also, I don't want to take beyond half an hour. 2025 మార్చిలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపించాలని కృష్ణా గుంటూరు పట్టభద్రుల అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు వద్ద గల బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సహజ సంపదలపై ప్రజలకు పూర్తి హక్కు ఉండాలని ఈ సందర్భంగా లగడపాటి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, దేశ రక్షణ విభాగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను నిలిపివేయాలన్నారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విరమించుకోవాలన్నారు. రైతులకు, కౌలు రైతులకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 5,000 పెన్షన్ సౌకర్యం
కల్పించాలన్నారు. ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పని గంటలు తగ్గించాలన్నారు. టీచర్లకు 15,000, లెక్చరర్లకు 25,000 జీతం ఇవ్వాలన్నారు. అసంఘటిత ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మహిళలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి సమాన వేతనం కల్పించాలన్నారు. నిరుద్యోగులకు 5,000 నిరుద్యోగ భృతి కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. లగడపాటి అన్ని రంగాలను అభివృద్ధి చేయగల సమర్థులని, ఆయన్ను గెలిపించుకోవాలని శ్రీనివాసరావు ప్రజలను కోరారు. ఆయన గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పటికే మన 2 ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 31 నియోజకవర్గాలు పర్యటించారు. అపూర్వ స్పందన లభించింది ఎక్కడికైనా. ప్రధానంగా టీచర్స్ నుంచి కానివ్వండి, నిరుద్యోగ యువత నుంచి కానివ్వండి, అలాగనే ప్రైవేట్ లెక్చర్స్ అన్ని రంగాల నుంచి కూడా ఆయనకి అపూర్వ స్పందన లభించింది. అయితే ఇప్పటికే ఆయన చాలా ముందుండి అందరిని కలుసుకోవటం, సమస్యలు తెలుసుకోవటం, ఆ సమస్యల పరంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. 50 రోజుల్లో మనం 30 నియోజకవర్గాలు, ఇప్పుడు 31 నియోజకవర్గం తిరగటం అనేది జరిగింది. స్పందన చాలా బాగా ఉంది. సంతోషంలో మనం ఇంకెక్కువ శ్రమ చేయడానికి రెడీ అయ్యాం. అందువల్ల ఈరోజు బాపట్ల సెకండ్ రౌండ్ వచ్చాం. అయితే మనం ఈ గమనంలో ఈ ప్రయాణంలో మనం చాలా సమస్యల్ని పట్టభద్రుల నుంచి తెలుసుకున్నాం. మొట్టమొదట టీచర్స్ వచ్చేసరికి వారికి పిఎఫ్ మీద లోన్ సరిగా రావట్లేదని, సరైన కాలంలో మనం అప్లై చేసుకున్న తర్వాత పనులు అయిపోయినా ఎప్పుడో వచ్చే పరిస్థితి తప్పితే వెంబడే రావట్లేదు. అలాగే హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ విషయంలో కూడా మెంబర్స్మెంట్ కానీ వెంబడే శాంక్షన్ కావడం కానీ ఫండ్స్ అవన్నీ జరగట్లేదని చెప్పారు. అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్డ్ పీపుల్కి బకాయిలు త్వరగా రావట్లేదనేది, వెంబడే చూడలేదనేది అభియోగం అందరూ చేస్తున్నారు. అలాగే ప్రిన్సిపాల్స్కి లేదా హెడ్ మాస్టర్స్కి యాప్లు బాగా ఇబ్బంది కలగజేస్తున్నాయి. దానివల్ల సిలబస్ కూడా కవర్ చేయలేని పరిస్థితి అని మనకి తెలుస్తూ ఉంది. వాళ్ళు చెబుతున్నారు కూడా, అందరు దాదాపు 90% హెడ్ మాస్టర్స్ ఈ విషయాన్ని మనకి చెప్పడం అనేది జరిగింది. అలాగే మీరు కనుక గురుకుల పాఠశాలకు వెళ్ళినట్టయితే అందరూ గెస్ట్ లెక్చర్సే ఉన్నారు. దాదాపు వాళ్ళ శాలరీ చాలా తక్కువ. వాళ్ళు ఏం కోరుకున్నారంటే, మాకు మినిమం 45 ఉండాలంటే వాళ్ళని కాంట్రాక్ట్ లెక్చర్గానన్నా గుర్తించడం అంటారు. గెస్ట్ లెక్చర్ని కాంట్రాక్ట్ లెక్చర్గా గుర్తించమంటున్నారు. అదన్నా వస్తే మా శాలరీ పెరుగుద్ది, కొద్దిగా ఉద్యోగ భద్రత కల్పించమంటున్నారు వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా మన గమనానికి వచ్చాయి. అలాగే తర్వాత మన గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ లేదంటే టీచర్స్కి కానీ ఏం జరుగుతుంది, ఓపీఎస్ కావాలని కోరుకుంటాను, ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని కోరుకుంటాను. మామూలుగా ఇంతకుముందు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సిపిఎస్. మన గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కేంద్రంలో అందరూ ఒప్పుకొని వచ్చారు సిపిఎస్కి. కానీ అది ఎత్తేయాలంటే ఇప్పుడు కోరికైనా బలంగా ఉంది ఉద్యోగస్తుల నుంచి. అయితే వాళ్ళు ఏడోళ్ళు ఓపీఎస్ ఇస్తామని ఒప్పుకుంటే ఏం జరుగుతుంది, మొత్తం చెల్లించాల్సి వచ్చింది. పెన్షన్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ చెల్లించాలి. అందువల్ల వీళ్ళు కష్టసాధ్యంగా ఉంది, అందుకని వీళ్ళు అంగీకరించలేదు. అలాగే దాన్ని అంగీకరించాలి, ఓపీఎస్ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే ఉద్యోగ సమస్యలు అంటే నిరుద్యోగ సమస్య ఇప్పుడు యూత్ ఉన్నారు, అసలు గ్రామాల్లో యూత్ లేదు. దానికి కారణం ఏంటంటే లోకల్గా ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల, లేదంటే ఐటీ పరిశ్రమలు లేకపోవడం వల్ల, ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల మనకి యూత్ అనేది చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల వృద్ధులు మిగిలిపోయారు గ్రామ ప్రాంతాల్లో. వాళ్ళని చూసుకోవడానికి యువకులు లేకపోవడం వల్ల పాలనా చూసుకోవడానికి పెన్షన్ అయితే ఇస్తున్నారు గవర్నమెంట్, వెళ్ళండి కూడా. కానీ ఏం జరుగుతూ ఉంది, మనకి వాళ్ళు కింద పడితే లేపేవాళ్ళు లేడు ఈరోజు పరిస్థితిలో. అందుకని మేమేం డిమాండ్ చేస్తున్నాం, వృద్ధులకి ప్రతి మండలంలో కూడా 100 పడకలతో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని, దాన్ని పిహెచ్సికి జోడించాలని మేము సజెస్ట్ చేస్తూ ఉన్నాము. దానివల్ల కొంత సిబ్బందిని కూడా పిహెచ్సితో పాటు కొంత సిబ్బందిని కనుక జోడించినట్లయితే వాళ్ళ పాలన మనం అన్ని దశల్లో చూసుకోవడం కుదురుతుందని నేను భావిస్తాను. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న ధర్మరక్ష దినోత్సవాలు ఘనంగా ముగిశాయి. బాపట్ల దర్శి మస్తార్ నగర్లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ధర్మరక్ష దినోత్సవం నిర్వహించారు. లక్ష్మణానంద సరస్వతి స్వామి సంస్మరణ దినాన్ని ధర్మరక్ష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని జిల్లా ధర్మ ప్రచారక జంజనం హేమాశంకరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ మోదడుగు సూరిబాబు, కోట్ల పద్మ, దర్శి కోటేశ్వరరావు, అంజిస్వామి, అర్చకులు ఉంగుటూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
जय तुलसी माता की जय, जय गौ माता की जय, सर्वे जना सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु, धर्मस्तु विजयोस्तु, अधर्मस्य नाशनोस्तु। సంసార సముద్రం నుండి భక్తులను తరింపజేసేది తారకేశ్వరుడు అయిన పరమేశ్వరుడేనని శృంగేరి శ్రీ శారదాపీఠం జగద్గురువు శ్రీ విధు శేఖర భారతి స్వామి అన్నారు. తారకేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలోని శ్రీ తారకేశ్వర స్వామి శివాలయాన్ని శృంగేరి శారదాపీఠం జగద్గురువు శ్రీ విధు శేఖర భారతి స్వామి సందర్శించారు. స్వామివారికి పూర్ణకుంభంతో నిర్వాహకులు స్వాగతం పలికారు. శంకర వేద పాఠశాల విద్యార్థులు రుద్రపారాయణం చేశారు. దేవాలయం చుట్టూ శ్రీ విధు శేఖర భారతి స్వామి ప్రదక్షిణ చేశారు. దేవాలయంలోని గణపతి అన్నపూర్ణమ్మ తల్లికి పూజలు చేశారు. శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు తమ ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా జగద్గురు శ్రీ విధు శేఖర భారతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దశరథ మహారాజు, మంత్రి సత్యనారాయణ రాజు, పెనుమెచ్చ నాగరాజు, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ డి విజయకుమార్, బాబు నాగేంద్ర, చలపతిరావు తదితరులు ఉన్నారు. సముద్ర తీరంలో విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఈ నూతనమైన అత్యంత సుందరమైనటువంటి శిలామయ దేవస్థానాన్ని నిర్మించి ఈ దేవస్థానంలో శివుడు, అమ్మవారు, గణపతుల ప్రతిష్ట కుంభాభిషేకాన్ని నిర్వహించి ఉన్నారు. విశేషమైనటువంటి భక్తితో ఈ దేవస్థానాన్ని ప్రాచీన మన శిల్ప కళను విశేషంగా తెలియజేసేటటువంటి ఆ దేవస్థానం, ఇటువంటి సుందరమైనటువంటి దేవస్థానాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. దీని నిర్మాణ ప్రారంభ దశ నుంచి విశేషంగా మాకు ప్రీతిపాత్రులైనటువంటి దశరథ మహారాజు గారు వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి పరివారం అందరూ భక్తులు కూడా ఈ దేవస్థానం యొక్క ప్రారంభ దశ నుంచి శృంగేరికి అనేక పర్యాయములు వచ్చి దర్శనం చేసి దీనికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని, సూచనల్ని అన్నిటినీ కూడా శృంగేరి జగద్గురువుల నుంచి మా నుంచి విశేషంగా పొంది ఉన్నారు. ఈ దేవస్థానాన్ని ఇంత సుందరమైనటువంటి శైలిలో నిర్మాణం చేసి ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని కుంభాభిషేకం ఇంతకుముందే జరిగింది. అప్పుడు కుంభాభిషేకం చెయ్యాలి అని వచ్చి ప్రార్థన చేశారు. అయితే అప్పుడు మా కార్యక్రమాలు వేరే చోట్ల ఉండడం వల్ల అప్పుడు రావడం కుదరలేదు. అయితే నేను వారికి ఒక మాట ఇచ్చాను, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ఇక్కడ వస్తాను, ఈ దేవస్థానానికి వచ్చి దీన్ని చూస్తాను అని చెప్పి నేను అప్పుడే మాట ఇచ్చాను. దాని ప్రకారంగా ఇప్పుడు ఈ యాత్రలో గుంటూరుకు వచ్చినటువంటి ఈ సందర్భంలో, ఇక్కడికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం అంటే గుంటూరు కాబట్టి గుంటూరుకు వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి వస్తాను అని చెప్పాను. తదనుసారంగా ఇవాటి రోజు ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానాన్ని స్వామి దర్శనం చేసి స్వామి సన్నిధిలో పూజ చేశాం. ఈ సందర్భంలో దీనంతటినీ చూసినప్పుడు మనస్సుకు చాలా సంతోషం కలుగుతూ ఉన్నది. బాపట్ల పట్టణంలోని సూర్యలంక గ్రామంలో నివసిస్తున్న ఎస్టీలకు కనీస వసతులు కల్పించాలని అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎస్టీల కొరకు పెట్టిన గ్రీవెన్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. బాపట్ల మండలం అడవి పంచాయతీలో గల సూర్యలంక గ్రామంలో 20 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న సుమారు 20 కుటుంబాల గిరిజనులు నివాసం ఉంటున్నారని కోటయ్య అన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేశారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా ఎస్టీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్క గృహాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కొచ్చర్ల వినయ్, రాజు, గ్రామానికి చెందిన శ్రీను, నాగరాజు, మగధారమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా కార్యక్రమంలో మరి జిల్లా కలెక్టర్ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మా ఎస్టీ బాధలు వినటానికి మరి ఈరోజు శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే గతంలో మా ఎస్టీలు బాపట్ల సూర్యలంక అడవి ప్రాంతంలో 20 కుటుంబాలు నివసిస్తున్నప్పుడు వాళ్ళని అర్ధాంతరంగా వర్షంలో గుడిసెలు పీకేసి గత ప్రభుత్వ పాలకులు చాలా బీభత్సం సృష్టించారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పటికీ మా ఎస్టీలకి ఇంతవరకు గృహాలు కానీ, కరెంటు సదుపాయం కానీ, మౌలిక సదుపాయాలు అనేది మాత్రం ఇంతవరకు మరి పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఇప్పటికైనా మరి జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రభుత్వంలో అయినా మాకు స్పందించి మరి మా ఎస్టీలకి న్యాయం చేస్తారని చెప్పి మేము ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అధికారుల మొత్తాన్ని పిలిచి మరి వారి యొక్క సూచనలు, సలహాలు ఇచ్చి
మరి వాళ్ళకి ఏమేమి కావాలి, ఆధార్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, కరెంటు కానీ, నీళ్ళ సదుపాయం కానీ అన్నీ ఏర్పరచాలని చెప్పి తక్షణమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకుని పిట్టలవానిపాలెం మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు కాజీపాలెం మంతెన సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మారింది. విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కలగడంతో పాటుగా నైపుణ్యాలు మెరుగుపడతాయని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో చందరు నీలి బంగారయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంతెన వారిపాలెం వెంకటరాజు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్టలవానిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిట్టలవానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల అల్లూరు మంతెన సత్యనారాయణ రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు ఆసక్తిగా ఈ క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టలవానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు, మంత్రం వారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జంపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మరాజు ఆదేశాలతో సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందని టీడీపీ పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే కార్యకర్తలకు ప్రమాదపు బీమా కింద 5 లక్షల మట్టి ఖర్చులకు 10,000 నగదు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ బీసీసీ కార్యదర్శి మద్దిపోయిన బుల్లయ్య, తుమ్మలపల్లి బూత్ ఇన్ఛార్జ్ బుర్ల వెంకట్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత వేగంగా జరుగుతుంది. వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారు ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో ఇక్కడ మేము పనిచేస్తూ ఉన్నాం. కర్లపాలెంలో నలుగురిని అరేంజ్ చేసాం సభ్యత్వాలు చేయించడానికి. గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు వారు కూడా కొంచెం పార్టీ సభ్యత్వానికి సహకరించాలి. వారు కూడా సహకరిస్తే తప్పకుండా మనం ఎక్కువ చేయించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి 20 గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఆరుబయట మల విసర్జన ఆపివేసి మరుగుదొడ్లను వినియోగిస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ఎంవి రాజుపాలెం హైస్కూల్ మరుగుదొడ్లను పరిశీలించారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రపంచ మరుగుదొడ్లు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరుగుదొడ్లు వినియోగంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు, హెచ్ఎం విజయభాస్కర్ రెడ్డి, పీడీ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్క లలితకుమారి, డీటీ శ్రీదేవి, ఈవో ఆర్డీ శ్రీనివాసరావు, కార్యదర్శి సునీత, వీఆర్ఓ అమనుల్లా, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు అమీర్ బేగ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక సంకల్పం కోసం ఉదయం మాస్టర్ చెప్పారు అసెంబ్లీలో, ప్రతి వారు కూడా మరుగుదొడ్లను ఉపయోగిస్తే అనేకమైన వ్యాధుల నుండి పరిసరాలను మనం కాపాడే వాళ్ళం అవుతాం, మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని ఒక మిషనరీ జీల్తో, అంకిత భావంతో విద్యార్థులందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి మీరందరూ కూడా మీతో పాటు 10 మందిని కూడాను వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటే మరుగుదొడ్లను ఖచ్చితంగా ఉపయోగించాలి. ఓపెన్ డెఫికేషన్ అంటే ఆరు బయట మల విసర్జనను మనం ప్రోత్సహించకూడదు, వెంటనే దాన్ని ఆపేయాలి. మీలో ఇంకెవరైనా ఉన్నా, మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఉన్నా, మీ అక్క చెల్లెళ్ళలో ఇంకెవరైనా సరే ఈ బహిర్భూమికి మరి చెమ్ములు పట్టుకుని వెళ్తా ఉంటే వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి పరిసరాలను కాపాడుకోవటానికి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, తద్వారా మన గ్రామం యొక్క, మన ఆడపడుచుల యొక్క ఆత్మ గౌరవాన్ని మనం పెంపొందించడానికి మనందరం కూడా కృషి చేయాలి. దానికి పాఠశాలే కీలకం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పాఠశాలలో ఏర్పాటు చేయటమైంది. కాబట్టి మీరందరూ కూడా ఏ ఉద్దేశంతో అయితే ఈ రోజు కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టామో ఆ ఉద్దేశాన్ని వాడలా, గ్రామాన, కుటుంబంలో, స్నేహితుల దగ్గర అందరూ కూడా ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలి. వచ్చే సంవత్సరానికల్లా మన గ్రామం అంతా పరిశుభ్రంగా
మల విసర్జన బయటకు కనపడినటువంటి విధంగా మనందరం కూడా తీర్చిదిద్దుకోవడానికి మీరు చేసిన శపథాన్ని గుర్తుపెట్టుకుని అందరూ ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ములాయం సింగ్కే దక్కుతుందని బాపట్ల జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాసరావు అన్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకల్ని బాపట్ల జిల్లా అధ్యక్షులు మేద శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీరాల్లో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీల కుల జనగణన నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వంటి వారు బీసీల అభివృద్ధికి పాటుపడ్డారని పేర్కొన్నారు. ఓబీసీ ప్రధాన మంత్రిని అని చెప్పుకుంటూ బీసీ కులగణన జరిపించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే వెంటనే కులగణన జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో లంబు సాంబయ్య, కాళీ శరత్ కుమార్, గవిని నారాయణ, గవిని మణికుమార్, కట్టకం శ్రీనివాసరావు, మాజీ మంత్రి పాలెటి రామారావు తదితరులు పాల్గొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. వారు బీసీలు బహుజనుల కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఈరోజు బీహార్లో తేజస్వి యాదవ్ బీసీ జనగణన జరిపారు. నిన్న ముంబై ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు నేను ఓబీసీని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఓబీసీని ప్రధానమంత్రిగా ఉండటం ఇష్టమని అన్నారు. కానీ ఆయన ఓబీసీ అయినప్పుడు కుల జనగణన ఎందుకు జరపట్లేదు? తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ కుల జనగణన జరుపుతా ఉన్నారు. బీహార్లో తేజస్వి యాదవ్ 6 నెలల్లో చేసి చూపించారు. అఖిలేష్ యాదవ్ అధికారంలో వస్తే 6 నెలలు చూపిస్తున్నారు. మరి ఈయన ఓబీసీ ప్రధానమంత్రిగా చెబుతూనే నరేంద్ర మోడీ గారు కుల జనగణన ఎందుకు జరపట్లేదు? ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ కుల జనగణన చేస్తే గొడవలు అవుతాయని. మరి బీహార్లో ఏం గొడవలని కర్ణాటకలో చేస్తున్నారు, అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు. కాబట్టి ములాయం సింగ్ యాదవ్ గారి ఆత్మహత్య జరగాలంటే బీసీ కుల జనగణన జరగాలి. ఆయన ఆశయాలకు అనుగుణంగా అఖిలేష్ యాదవ్ పీడీఏ ఇచ్చుడే దళితు, అల్పసంఖ్యాక, ఆదివాసీ, ఆదివర్ణ పేదలు వాళ్ళందరూ సంక్షేమ కోసం పనిచేస్తూ ఈరోజు భారత లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలతో ఉంది. దీని ప్రధాన కారణం అంటే ఆనాడు ములాయం సింగ్ యాదవ్ గారు వేసిన బీజము. వారు వేసిన బీజాన్ని అఖిలేష్ యాదవ్ జరుగుతూ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కాకుండా ఇండియా కూటమిలో కీలక నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి బీసీ కుల జనగణన జరిపి ములాయం సింగ్ యాదవ్ గారి ఆత్మకి చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ ములాయం సింగ్ యాదవ్ గారి జయంతి రోజున ప్రతిజ్ఞ చేస్తూ జై ములాయం సింగ్ యాదవ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయలసీమను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు కృషిని కొనసాగిస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ 7వ తేదీన ప్రతి పాఠశాలలో నిర్వహించాలి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్. ఆరుబయట మల విసర్జన ఆపివేసి మరుగుదొడ్డును వినియోగిస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.